అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అదే ఉందా? ఇంక ఇందులో ఏమన్నా ఉందా లేదా? ఓకే. డైరీ మిల్క్ అండ్ ఇదేంటి? ఓహో, లెటరు. ఒకటి, రెండు, మూడు. ఓకే, చదువునా? ప్రియమైన తమ్ముడికి అక్క రాయనిది ఏమనగా, నేను క్షేమంగానే ఉన్నాను. మీరు కూడా క్షేమంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. రాఖీ పౌర్ణమి అంటే అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ళు జరుపుకునే పండుగ. రాఖీ పండుగ వస్తుందంటే వెంటనే మా తమ్ముళ్ళు గుర్తుకొస్తారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ప్రతి సంవత్సరం రాఖీ కడుతూ వచ్చా. అలా తమ్ముడికి 10th క్లాస్ వరకు రాఖీ కట్టా. అలాగే కట్టిన ప్రతి సంవత్సరం వాళ్ళు నాకు ఏదో ఒక బహుమతి ఇస్తూ వచ్చారు. ఇందులో విశేషం ఏంటంటే, నాకు పెళ్ళి కానంత వరకు నేనే కట్టేదాన్ని. పెళ్ళైన తర్వాత మాత్రం వాళ్ళే మా ఇంటికి వచ్చి నాతో రాఖీ కట్టించుకొని వెళ్ళేవారు. వెళ్ళి తోచిన బహుమతి ఇచ్చి నా ఆశీస్సులు తీసుకుని వెళ్ళేవారు. మా అక్క మా ఇంటికి వచ్చి కట్టాలి కదా, కానీ మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి కట్టించుకున్నామని మాత్రం ఎప్పుడూ అనలేదు. వాళ్ళు ఫోన్ చేసి అక్క రాఖీ కట్టడానికి మా ఇంటికి వస్తున్నావా అని అడిగితే, తమ్ముడు కుదరలేదు, మీరే రండిరా అంటే, సరే అక్క పర్వాలేదు, మేమే వచ్చి కట్టించుకుంటా, నీ ఆశీస్సులు తీసుకుంటా అని అనేవారు. అంతేగాని మేమే వెళ్ళి రాఖీ కట్టించుకోవడం ఏంటి అనేవారు కాదు. అంత మంచి మనసున్న తమ్ముళ్ళు వాళ్ళు. అందులో మా పెద్దమ్ముడు శ్రీనివాస్ నాకు ఏదైనా కష్టం వస్తే నేను ఫోన్లో చెప్తే చాలు ఇట్టే నన్ను ఓదార్చుతాడు. అలాగే వాడికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాతో చెప్తాడు, అలా కాదురా ఇలా చేయాలి అని. సరే అలాగే చేస్తానులే అంటాడు. వాడి కష్టం వచ్చినా కానీ ఎవరికి తెలియనివాడు, వాడు మనసులోనే దాచేసుకుంటాడు. కానీ ఎదుటివాడి కష్టం వచ్చిందంటే వాడు సహించలేడు. వాళ్ళ కష్టం తీరే వరకు వాడు ఊరుకోడు. అయితే వాడు చిన్నప్పటి నుంచి రాఖీ పండుగకి గాజులు వేయించుకోమని 50, 100, 200 అలా ఇచ్చేవారు. అంటే అప్పుడు స్తోమత అంతే మరి. తర్వాత నూజివీడు ట్రిపుల్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రాఖీ పండుగ వచ్చిందంటే చాలు, అయ్యో మా తమ్ముడు దగ్గర ఉంటే నేను రాఖీ కట్టేదాన్నేమో అనిపించేది. పెద్ద తమ్ముడు కట్టకపోయినా చిన్న తమ్ముడితో అంటే మన ఫ్యామిలీ ఫోటో నాకు బహుమతిగా పంపించాడు. సెకండ్ టైం గణలక్ష్మి నేను ఉన్న ఫోటో నాకు బహుమతిగా పంపించాడు. అలాగే ప్రతిసారి ఏదో గిఫ్ట్ పంపిస్తూనే ఉన్నాడు. కిందటి సంవత్సరం అయితే ఈసారి ఫ్రేమ్ కాకుండా శారీ పంపించాడు. ఈసారి నాకే కాదండి, మా అక్కలకు చెల్లెలు కూడా శారీ పంపించాడు. కానీ అప్పటి వాడి దగ్గర డబ్బు లేని పరిస్థితి అయినా సరే ఎందుకో వాడికి ఈసారి ఎలాగైనా సరే అక్కలకి చెల్లికి శారీ పంపించాలని అనిపించిందంట. వాళ్ళ శారీలు బ్లూ శారీ, నా శారీ గోల్డ్ శారీ కావడంతో కొంచెం సెంటిమెంట్గా ఫీల్ అయ్యాము. తమ్ముడు శారీ సెంటిమెంట్గా ఉందిరా అని చెప్తే వాడి కోపం ఏం రాలేదు. ఏంటి నేను చెన్నై నుండి శారీ పంపితే మా అక్క సెంటిమెంట్ అంటుంది అని వాడి కోపం రాలేదు. సరే అక్క ఏం పర్వాలేదు వెనక్కి పంపే అన్నాడు. వాడి కోపం అంటే తెలియదు, జాలి హృదయం వాడిది. అబ్బో, అంత అంత మంచి మనసు ఇచ్చిన ఆ దేవుడికి కృతజ్ఞత చెప్తున్నాను. అలాగే వాడి గురించి చెప్తూ పోతే, వాడికి ముందుగా అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం. అందులో అమ్మ అంటే మరీ ఇష్టం. ఎందుకంటే ఆ అమ్మ చిన్నప్పటి నుండి మేము ఏదైనా అల్లరి చేస్తే అసలు మమ్మల్ని కొట్టేది కాదు, తిట్టేది కాదు. ఒక తిడితే కొడితే వాళ్ళకి కోపం వస్తుందేమో, వస్తే భోజనం చేయరేమో అని అమ్మకు భయం. మా అమ్మ మా చిన్నప్పుడు మా నాన్నతో పాటు పొలంకి వెళ్ళి సంపాదించేది. ఎప్పుడు వాళ్ళకి అది ఉంది ఇది ఉంది అనేది కాదు, ఉన్నదాంతో సర్దుకునేది. మా అమ్మ తినడం మానేసైనా మాకు పెట్టేది. మా అమ్మ మంచి మనసు అంటే వాడికి ఇష్టం, అందుకే మా అమ్మ అంటే ఇష్టం. అందులో ముసలి వాళ్ళంటే ప్రాణం. వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చిందంటే వాడు తట్టుకోలేడు. వాడికి స్నేహితులు అంటే మరీ ప్రాణం. వాడి దగ్గర డబ్బులు లేవన్న సంగతి తెలిసినా సరే అందులోనే ఎంతో కొంత సహాయం చేయాలంటాడు. అందరూ బాగుండాలని కోరుకుంటాడు. ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే ఎలాగైనా వచ్చి ఓదార్చుతాడు. ఈ రోజుల్లో ముసలి వాళ్ళంటేనే ఆమెడు దూరంలో ఉంటున్నారు. వాడు అలా కాదు. మా అమ్మమ్మకి ప్రతి సంవత్సరం ఏదో ఒక చిన్న చీరైనా కొంటాడు. అలాగే ప్రతి సంవత్సరం అమ్మ నాన్నకి బట్టలు కొంటాడు. మాకు కూడా బట్టలు కొంటానంటాడు. వద్దురా నీ దగ్గర డబ్బులు ఖర్చు పెట్టవద్దు అన్నా సరే ఏదో విధంగా బట్టలు కొని పంపిస్తాడు.
మా అందరికి కొంటాడు కానీ వాడు మాత్రం కొనుక్కోడు. తమ్ముడు అందరికీ పండగ బట్టలు కొంటావు కానీ నువ్వు మాత్రం కొనుక్కోవంటే పర్వాలేదక్క నేను తర్వాత కొనుక్కుంటానులే అని మా అందరినీ సంతోషపెడతాడు. ఇలా చెప్పుకుంటూ పోతే వాడి గురించి చెప్పాల్సినవి చాలా ఉంటాయి. వాడి సంతోషమే కాదు ఎదుటివారి సంతోషం కావాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. ఎవరికైనా కష్టం వస్తే ఒక తల్లి తండ్రిలా ఆదరిస్తాడు. వాడి హృదయం ఇలాంటి హృదయం కాదు. ఒక మంచి మనసున్న మహారాజు వాడు. ఉన్న దాంట్లోనే పేదలకి సహాయం చేస్తాడు. కరుణామయుడు దేవుడా. వాడు తిరిగిపోయినా సరే ఎదుటివారి ఆకలి చూస్తాడు. ఆపద్ బాంధవుడు. ఇలా వాడి గురించి చెబుతూ పోతే చాలా ఉంటాయండి. మనం వాడిని వర్ణించలేము. వాడిలో ఒక కవి బోధన తిక్కిన ఇలాంటి వీరి లక్షణాలు ఉన్నాయండి. ఇలాంటి మంచి హృదయం ఇచ్చిన ఆ దేవుడికి నమస్కారం. ఇలాంటి తమ్ముడిని మళ్ళీ జన్మలో ఉండాలని దేవుని కోరుకుంటున్నాను. ఐ లవ్ మై బ్రదర్స్. రాఖీ పండుగ శుభాకాంక్షలు. మన అక్క తమ్ముళ్ళ బంధం కలకాలం ఇలానే ఉండాలని దేవుని కోరుకుంటున్నాను. నా ఆశీస్సులు కూడా మీకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను. ఇక నీ గురించి రాయాలంటే ఎన్ని పేజీలైనా సరిపోవరా తమ్ముడు. నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ మాట్లాడాలి. అప్పుడే నాకు సంతోషం. ఇట్లు మీ అక్క నాగలక్ష్మి. ఇంకో లెటర్ హైదరాబాద్ నుంచి వచ్చింది. ఓకే, ఇందులో కూడా ఏదో రాసి ఉంది. ఇది వచ్చి ఒక రాఖీ, ఇది వచ్చి ఇంకోటి. ఓకే, సో చూద్దామా ఈ లెటర్లో ఏముందో. ఓకే, ప్రియమైన తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఏమో అనుకోకు, నాకు అంతగా రాదు, ఏదో నా మనసుకు వచ్చింది రాస్తున్నా. ఎంతైనా మన చిన్నప్పుడు బాగుండేది. జనవరి 1కి అన్నవరం కొండ మీదకి వెళ్ళి ఎంత మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ లైఫ్ వేరు. ప్రతి జనవరి 1కి ఇంటికి వచ్చినప్పుడు పెద్దమ్మ ఏమైనా ఇంటికి రాగానే పెట్టేది. రాణి అక్క, గల్లలక్ష్మి అక్క, గంగక్క, లోవమ్మ, సుజాత, గణలక్ష్మి, సునీత, పెద్దనాన్నలు, పెద్దమ్మలు, పిన్నులు, చిన్నాళ్ళు, ఎంతైనా వీళ్ళందరినీ మర్చిపోలేను. అయినా ఎంతమంది ఉన్నారైనా ఎంతమంది ఎలా వదిలి వచ్చానో కూడా తెలియడం లేదు. కానీ అందరికంటే ఎక్కువగా నాకు కష్టం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు అండగా ఉన్నావు. ప్రతిసారి అనుకుంటా మా అమ్మ కడుపున ఎందుకు పుట్టలేదు అని. అయినా కూడా ఒక అక్క చెల్లికి నీలాంటి ఒక తమ్ముడు ఉంటే చాలు, ఒక ధైర్యం ఉంటుంది. ఇట్లు ఏ అనంతలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో లెటర్ హైదరాబాద్ నుంచి వచ్చిందనమాట. రాఖీ ఇంకా రాలేదు, వస్తుంది. ఇది ఫోన్లో పంపిస్తే నేను ప్రింట్ తీసుకున్నాను అనమాట. రాఖీ శుభాకాంక్షలు. అన్నా చెల్లెల అనుబంధం మాటల్లో వర్ణించలేనిది. తల్లి తర్వాత తల్లిగా సోదరి మన బాగోగులు చూస్తే, తండ్రి తర్వాత తండ్రిగా సోదరుడు తమ అక్క చెల్లెలకు రక్షణగా నిలుస్తారు. ఆ బంధం శాశ్వతంగా నిలిచిపోవాలనే ఆకాంక్షతో నిర్వహించే పండుగే రక్షాబంధనం. ఇంట్లో ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా చివరికి కష్టం వస్తే ఒకరికి తోడుగా ఉండటం ఈ బంధానికే వీడిపోరాదనే తమ తోబుట్టువు ఎప్పుడు సురక్షితంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉన్న సోదరులకి రాఖీ శుభాకాంక్షలు. తమ్ముడు అలా అంటే కొంచెం కొత్తగా ఉంది, కానీ నువ్వు ఎప్పుడు నన్ను అక్క అనవు, నేను తమ్ముడు అన్ను, పేరుతోనే పిలుచుకుంటాం. అలా నువ్వు నాకు తమ్ముడివి అన్న ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు. అన్నీ ఎంతో నువ్వు కూడా అంతే. నాకు ఎప్పుడైనా బాధ అనిపించినప్పుడు నువ్వే గుర్తుకొస్తావు. అన్నీతో చెప్పుకోలేనివి కూడా నీతో షేర్ చేసుకుంటా. శ్రీను, నువ్వు నాతో మాట్లాడితే కొంచెం ధైర్యంగా ఉంటుంది. నా కష్టం వస్తే తోడుంటావు అన్న నమ్మకం నాకుంది. నీ చల్లని మనసు ఎప్పుడు బాగుండాలి. అన్న చెల్లి అనుబంధానికి రక్తం పంచుకునే పుట్టక్కర్లేదు అనే భావన నీలో నేనున్నా అనే ధైర్యాన్ని తనలో కలిగించినట్లయితే చాలు. నేను నీతో ఏదైనా చెప్పుకుంటా, నువ్వు కూడా చాలా ధైర్యం చెప్తావు. మన మధ్య ఏ మనస్పర్ధలు ఉండవు. ఏ కష్టం వచ్చినా నువ్వే గుర్తుకొస్తావు. నువ్వు అనుకున్నవి జరగాలని కోరుకుంటున్నాను. ఒకరు చెప్పిన మాట నువ్వు వినవు. నీకు ఇష్టమే అది చేస్తావు. లైఫ్ లాంగ్ నువ్వు బాగుండాలి శ్రీను. ప్రేమతో మీ అక్క. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, మా వాళ్ళ లెటర్స్ రాశారు కదా. సో వాళ్ళు చెప్పినట్టుగా నేనేమంత గొప్పవాడిని కాదు. విషయం ఏంటంటే, సో ఏ అన్నైనా తమ్ముడైనా అక్క చెల్లెలకి కష్టం రాకూడదనే కోరుకుంటారు. దానికన్నా ముందు మన మీద ఆధారపడకుండా
వాళ్ళ ఆలోచనలు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇండిపెండెంట్గా వాళ్ళు జీవించినప్పుడు మనకి ఇంకా ఆనందం కలుగుతుంది. ఎవరు ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, సో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకంటే మనం ఎలా లైఫ్ని లీడ్ చేస్తున్నాం అనేది దాన్ని బట్టే లైక్ సొసైటీ కూడా బిల్డప్ అవుతుంది. నేను ఎప్పుడు ఏ టాస్క్ ఇచ్చినా, ఏం డిస్కస్ చేసినా మీతో పాటు మనం ఏం చేసినా మన పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు. విషయం ఏంటంటే ఇప్పుడు చాలామంది చూస్తున్నారు, రాఖీలు పంపిస్తారు, విషెస్ చెప్తారు, అంత మెటీరియలిస్టిక్గా వెళ్ళిపోతూ ఉంటారు. మనం కూడా అంతే. కానీ ఎందుకో తెలీదు, వన్స్ మ్యారేజెస్ అయిన తర్వాత ఫ్యామిలీస్ ఎప్పుడైతే సెపరేట్ ఫ్యామిలీస్ వచ్చాయో అన్న తమ్ముళ్ళకి సంబంధం ఉండట్లేదు, అక్క చెల్లికి సంబంధం ఉండట్లేదు. ఇంకో విషయం ఏంటంటే చాలామంది, నేను రీసెంట్గా ఒక మ్యారేజ్కి వెళ్ళాను అనమాట. సో వాళ్ళు ఏంటంటే మా ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్కి 4 అక్కలు అనమాట. సో అయితే అందులో ఒక అక్క అమ్మాయిని వీడిని చేసుకోమని అడిగితే వీడు ఇష్టం లేదు, నాకంటే అమ్మాయి చాలా చిన్నది కదా, నేను చేసుకోను అని అన్నాడంట. సో తర్వాత వాడికి వేరే పెళ్లి కుదిరిపోయింది. కానీ తీరా చూస్తే 4 అక్కలు కూడా, అందులో ఒక అక్కే వాడి పెళ్ళికి వచ్చింది, మిగతా 3 అక్కలు రాలేదనమాట. నాకైతే నిజంగా చాలా బాధేసింది. వాళ్ళ పేరెంట్స్ కూడా అంతే ఫీల్ అయ్యారు. చిన్నప్పటి నుంచి ఎంతో కలిసి ఉన్నప్పుడు ఓకే చేసుకోలేదు, కానీ మీ పిల్లల కన్నా, మీ భర్త కంటే ముందు మీ తమ్ముడు ఉన్నాడు, ముందు మీ అన్నయ్య ఉన్నాడు. సో మీ పుట్టిన పిల్లల కోసం ఎప్పుడో పెరిగిన వాళ్ళని వదిలేసుకుని అంత కోపం అవసరమా అనిపించింది నాకు. నిజంగా మా ఫ్రెండ్ని ఎంత బాధపడినంటే ఆ రోజు, ఈరోజు నన్ను పెంచారు వాళ్ళ చేతుల మీదుగా. అలాంటిది ఫస్ట్ టైం అంటే పెళ్ళి అంటే ఒక గొప్ప విషయం, అలాంటి పెళ్ళిలో వాళ్ళు లేకపోవడం నాకు చాలా బాధ అనిపించింది అని అన్నాడు. నాకు నిజంగా అదే అనిపించింది అనమాట. ఏంటి ఇంత స్వార్థమైన అక్కలు చెల్లెలు ఉంటే ఎలా అసలు? మీరు అలా ఉంటే మీ పిల్లలు ఏం నేర్చుకుంటారు మీ దగ్గర నుంచి? పెళ్లి చేసుకోకపోతే వాడు మీకు తమ్ముడు కాకుండా పోతాడా, అన్నీ కాకుండా పోతాడా? సో ఆలోచించాలి ఇలాంటి విషయాలన్నీ. ఇది కాకుండా సో యాక్చువల్గా కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో ఎప్పుడైనా వాళ్ళు మీకు ఫోన్ చేయకపోయినా, మీతో ఎక్కువ మాట్లాడలేకపోయినా, మీకు టైం స్పెండ్ చేయలేకపోయినా, అంతే మీ ఆవిడ వచ్చింది కదా వాళ్ళు టైం స్పెండ్ చేయట్లేదు, ఇలాంటి మాటలు అంటూ ఉంటారు. ఒకటి మాత్రం నిజం, మనం ఎంతైతే ప్రేమిస్తామో వాళ్ళు కూడా మనల్ని అంతే ప్రేమిస్తారు. ఎక్స్పెక్టేషన్స్ లేని ప్రేమ అయితే ఇంకా బాగుంటుంది. సో అస్తమానం మీతో కనెక్ట్ అయి ఉండకపోయినా మన ప్రేమలు ఎప్పుడు పదిలంగానే ఉంటాయి. ఎన్ని యుగాలు మారిపోయినా సో ఆనాటి మధురాలు, అంటే చిన్నప్పుడు మనం అంతా ఆడుకున్నవి, కొట్టుకున్నవి, ఇవన్నీ ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. మీకు వేరే ఫ్యామిలీ వచ్చినా, మాకు వేరే ఫ్యామిలీ వచ్చినా ఒకసారి ఆలోచించి సో ఎప్పుడైనా మనస్పర్ధలు వస్తే సో మళ్ళీ మూవ్ అయిపోవడానికి ట్రై చేయండి. ఓకే, ఎటువంటి మనస్పర్ధలు పెట్టుకోవద్దు. చెప్తున్నా, మీరు ఎలా ఉంటే మీ పిల్లలు కూడా అలానే ఉంటారు. మీరు రిలేషన్స్ మెయింటైన్ చెయ్యండి. అలాగని అంటే రిలేషన్స్ మెయింటైన్ చేయొచ్చు, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా మీరు కొద్దిగా స్వతంత్రం ఇవ్వాలి. అంటే వాళ్ళు ఆలోచించుకునే విధానం వాళ్ళకు ఉంటుంది. అంతసేపు మనమే వాళ్ళతో ఉండాలి, మన గురించి ఆలోచించాలి అని ఆలోచించకుండా ఉంటే రిలేషన్స్ ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉంటాయి, పదిలంగా ఉంటాయి. రాఖీ పండుగకి రాఖీ కట్టినా కట్టకపోయినా ఎప్పుడైతే ఓకే వాడు ఉన్నాడులే, వాడు చూసుకుంటాడులే అన్న ధైర్యం మనకి ఇస్తే చాలు. అందుకంటే ఏం కోరుకునేది ఏం లేదు. ఓకే, ఇప్పటికి లెంత్ అయిపోయింది వీడియో. సో అందరికీ హ్యాపీ రక్షాబంధన్. సో లాస్ట్ ఇయర్లో చేసిన వీడియోలోనే మళ్ళీ ఏం చెప్తున్నా, మీకు ఎప్పుడైనా బోర్ కొట్టకుండా ఉండాలంటే మీ రొటీన్ లైఫ్ కాకుండా ఏదో ఒక పార్ట్ టైం కానీ ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేయండి. అలాంటప్పుడు మీకు మీ అత్తలతో గొడవ ఉండదు, అత్తల కోడలతో గొడవ ఉండదు. మీరు మీ పని చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, మీ లైఫ్ బోరింగ్ లేకుండా ఉంటుంది. ఓకేనా? ఏదో ఒకటి, అది చదువు అవ్వచ్చు, ఏదైనా పని నేర్చుకోవడం కానీ ఏదో ఒకటి మాత్రం చేయండి. ఓకేనా? కొత్తగా ఉంటుంది. సో లైఫ్ అనేది బోరింగ్ ఉండదు. ఎప్పుడైతే మనం ఏదో పనిలో ఉంటామో అవతల వాళ్ళ సపోర్ట్ మనకు అవసరం లేదు, అవతల వాళ్ళ మాటలు మనకు అవసరం లేదు, మన లైఫ్ అలా మూవ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, చాలు. ఓకే, హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.